సుజాత గారు మొదటి రోజే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డుమ్మ కొట్టిరు అసెంబ్లీకి. సో ఎట్లా చూస్తా ఉన్నారు? బాధ్యత ఉన్నప్పుడే బాధ్యతను మర్చిపోయిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే అది కూడా ఎవరు కావద్దో ముఖ్యమంత్రి అని అనుకున్నాడు. వారే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఎదురు బదురు కూర్చొని తట్టుకునే శక్తి ఉందా, రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లోకి చూసే ధైర్యం ఉందా అనేది ఈరోజు వచ్చినటువంటి మీ ముఖ్యమంత్రి గారికి భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటారా? ఎస్, లేకపోతే ఎందుకు రాడు? నిజంగానే ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు రాకపోవడాన్ని అర్థం ఏం చేసుకోవాలి? నేను ఉంటే ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే నాకు అసెంబ్లీతో పనేంది? సెక్రటేరియట్ని గౌరవించకపోయే, ప్రజల్ని గౌరవించకపోయే. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా కూడా ప్రజలు కనీసం అసెంబ్లీ అనే మాట నాకు అవసరం లేదన్నట్టుగానే బిహేవ్ చేసిండు. తొలి రోజు ప్రమాణ స్వీకారానికి గైరాజరైండు, 2-3 రోజులలో కింద పడ్డాడు. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి 2 నెలలు అయింది. మరి మంచం ఎక్కి మంచం దిగి కర్ర పట్టుకొని వచ్చి మరి మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారము సంతకాలు పెట్టి అయితే పోయిండు అసెంబ్లీలో. మరి ఇప్పుడు రావడానికి ఎందుకు మోమాటము? తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకొని మాత్రం వచ్చి సంతకాలు పెట్టిపోయాడు. కానీ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత గత ముఖ్యమంత్రిది కాదా? అంటే బికాస్ రేవంత్ రెడ్డి గారిని ఫేస్ టు ఫేస్ చేయలేనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బండారం బయట పెడతారో అని మా అసెంబ్లీ నాయకులందరూ బయట పెడతారేమో అనుకొని బుగులతోని రాలేదనుకోవాలి. బుగులు లేకపోతే ఎందుకు రారండి? 10వ తారీఖు నాడు బడ్జెట్కి సంబంధించి కూడా చర్చ మొదలు కాబోతున్నది. సో ఆయన ఒకవేళ వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తట్టుకునే శక్తి ఉందంటారా? వాయ్, ఇదే ముచ్చట. మేము ఈరోజు సభాపతితో సహా సభలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రభుత్వం మాది. మేము ఆయన తట్టుకునే శక్తి లేదంటే ప్రజలే ఆయనంతని కింద కూర్చోబెట్టిర్రు, మేము తట్టుకొని ఎత్తుకునే. అసెంబ్లీ అనేది అందరూ కూర్చోవాల్సిందే, అన్ని పార్టీలు కూర్చోవాల్సిందే. అక్కడ పార్టీలతో సంబంధం లేదు, అందరికీ సమాన స్థానం. అక్కడ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు ఉంటారేమో కానీ అక్కడ ఎవరికైనా కూడా సేమ్ వెల్కమింగే ఉంటుంది కదా. ఎవరైనా ప్రశ్నించుకోవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ప్రశ్నలు అడిగినా, ఏ చర్చ పెట్టినా కూడా మేము అన్నిటికీ సిద్ధము. సో ఏ శ్వేతపత్రాలు బయట పెట్టినా మేము సమాధానం ఇస్తామనేటువంటి ధీమాలో ఉన్నారు కదా ప్రతిపక్షాలు. రాని మంచిదే కదా, మేము సమాధానం చెప్పాలనే పిలుస్తున్నాం కదా. మేము గత 10 ఏళ్లలో జరిగిన విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాం. సమాధానం ఇస్తామని ఎందుకు బుగులు పడుతున్నారు? ముందే బుడమకాయ దొంగెవరు అని అంటే భుజాలు దడుపుకున్నట్టు మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఫస్ట్ ఏం క్వశ్చన్స్ ఉండబోతున్నాయని వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు? నిజాయితీతో పనిచేసి ఉంటే డెఫినెట్గా దాన్ని ఫేస్ చేయాలి. డెఫినెట్గా అభివృద్ధి గురించి ఉండింటే మాట్లాడాలి. ఏదైనా తప్పిదాలు మీ వల్ల జరిగినవి ఉండి మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పాలి. ఏదైనా కాదు, అంతా అన్నీ తప్పిదాలేనాయే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి మోసాలు, చేసినటువంటి అవినీతి, మీ మీద ఉన్నటువంటి అభియోగాలు రకరకాలుగా ఉన్నాయి కదా. అవన్నీ బయటపెట్టేది మేము, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది మీరు. తెలంగాణ ప్రజలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సభా సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఆన్సర్ ఇవ్వండి చాలు. మేము ప్రజల పక్షాన క్వశ్చన్ వేస్తాం, మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. దాంట్లో బెదిరేందుకు, బుగులేందుకు? ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ముగిసిపోయినటువంటి సభ రేపటి నుంచి అసెంబ్లీలో రకరకాల ప్రశ్నలు ఉంటాయి, బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన విషయాలు మాట్లాడతాం. రాబోయే సంవత్సరానికి మా బడ్జెట్లో మేము చేసేటటువంటి అభివృద్ధికి కేటాయించేటటువంటి నిధులను గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో ఏమంటారు, ప్రతి సవాలు ఉంటుంది, మాట్లాడదాం. ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులకు మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వట్లేదు, మైక్ కట్ చేస్తున్నట్టు హరీష్ రావు గారు మాట్లాడారు కదా. ఎప్పుడది? గతంలో ఎప్పుడు? అసలు సిగ్గుపడాలి. గత 9.5 సంవత్సరాలలో ఎన్నడన్నా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం వీళ్ళు ఇచ్చిండ్రా? రాత్రి 7:30 వరకు సభ నడిచింది. అది మర్చిపోతే మేము ఏం చేయలేం. కానీ వాళ్ళకు ఇంకా భ్రమలో ఉన్నారు. వాళ్ళే ప్రభుత్వంలో ఉండి మమ్మల్ని ప్రతిపక్షాల్లో ఇబ్బంది పెట్టినప్పుడు గవ్వే రోజులు గుర్తొస్తున్నట్టున్నాయి. అయినా ఒక అసెంబ్లీ అయిపోయినాక కూడా అక్కడ సెషన్స్ 2 రోజుల కోసం పెట్టిన అసెంబ్లీని
వారం రోజులకు మేము పెంచి మీకు అవసరము అవకాశము మీరు మాట్లాడే ప్రతి విషయం మీకు సమయాన్ని కేటాయిస్తే గంటల తరబడి ఎంఐఎంఓలు గంటల తరబడి మాట్లాడిండు, హరీష్ రావు గంటల తరబడి మాట్లాడిండు, కేటీఆర్ గంటల తరబడి మాట్లాడిండ్రు. మళ్ళీ ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు అట్లాంటిది ఏదన్నా మర్చిపోతే నేను మళ్ళీసారి గుర్తు చేస్తున్నా. సభాపతి అన్నారు వీళ్ళని సభాపతికి విజ్ఞప్తి చేసిన వీళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపిండి అని అంటే రేవంత్ రెడ్డి గారు నో, వాళ్ళు ఇక్కడే ఉండాలి, మేము మాట్లాడింది వినాలే, తెలియకపోతే నేర్చుకోవాలి ఇక్కడ సభలో కూర్చొని, వాళ్ళకి అదే పనిష్మెంట్ అన్నారు. మరి అది కూడా తెలియకపోతే నేనేం చేయలేను. మేము సమయంతో పాటు మిమ్మల్ని బయటికి పంపించాలనే ఏ ఉద్దేశం కూడా మాకు లేదు. పూర్తి స్థాయిలో సభ సక్రమంగా నడవాలి, ప్రజలకు కూడా మేము ఏం చేయబోతున్నామో తెలవాలి, మీరు ఏం చేసినారో తెలవాలన్న దానికోసమే కదా చేసింది.